తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఈరోజు మనకు హైదరాబాదు రాజ్యంలో 1857 తిరుగుబాటు అనే అంశాన్ని వివరిస్తాను. 1857 తిరుగుబాటు అనేది భారతదేశ వ్యాప్తంగా వచ్చిన తిరుగుబాటు. బ్రిటిష్ వారు క్రీస్తకం 1600 సంవత్సరాల్లో బ్రిటిష్ రాణి బ్రిటిష్ వర్తకులకు ఆమె భారతదేశంతో మరియు తూర్పు దేశాలతో వర్తకం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తూర్పు ఇండియా కంపెనీ అనే వర్తక సంస్థ ఏర్పడి భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశంలో ఉన్న బ్రిటిష్ మనకు మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ దగ్గర నుంచి వారు 1611వ సంవత్సరంలో సర్ థామస్ రో ఆధ్వర్యంలో వారు వర్తక అనుమతి పొందడం జరిగింది. ఆ విధంగా వారు మొట్టమొదటి వర్తక కేంద్రం సూరత్లో మొట్టమొదటి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఫ్యాక్టరీ నిర్మించుకోవడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వారు విస్తరించారు. దీనిలో భాగంగా మనకు తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోకి, తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కూడా వీరు విస్తరించారు. అయితే ఇతర దేశస్తులైన ఫ్రెంచి వారి చేత, డచ్చి వారితో, పోర్చుగీస్ వారితో వీరికి పోటీ ఏర్పడి వివిధ యుద్ధాలు చేసి వారిపైన విజయం సాధించి వీరు భారతదేశంలో స్థిరపడడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో స్థిరపడ్డ తర్వాత వీరు వర్తక వ్యాపారం ద్వారా స్థిరపడ్డ తర్వాత భారతదేశంలోని స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా చేసుకొని అనేక యుద్ధాలు చేసి మొత్తం భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది. ఆ విధంగా మనకు కర్ణాటక యుద్ధాలు చేసి మన తెలుగు ప్రాంతాలను, తర్వాత అదేవిధంగా కర్ణాటక ప్రాంతాలను ఆక్రమించారు. తర్వాత మైసూరు యుద్ధాలు చేసి కొన్ని దక్షిణ భారతదేశ భూభాగాలను ఆక్రమించారు. మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలను ఆక్రమించారు. అదేవిధంగా మనకు బెంగాల్ యుద్ధాలు చేసి బీహార్, బెంగాల్, ఒరిస్సాలను ఆక్రమించారు. తర్వాత సిక్కు యుద్ధాలు చేసి పంజాబ్, హర్యానా ప్రాంతాలను ఆక్రమించారు. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని కూడా తమ ఏలుబడిలోకి తీసుకుని వచ్చారు. ఆ విధంగా వారు భారతదేశంలో మొత్తం కూడా తమ ఆధీనంలోకి వచ్చిన తర్వాత తమ పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. భారతీయులు వారి పరిపాలనా విధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అంటే భారతీయులలో వీరి పరిపాలనా విధానాలు, తర్వాత వారి యొక్క వ్యాపార విధానాలు భారతీయులకు నచ్చలేదు. అనేక వ్యాపార విధానాలు అనేవి వారు నిరంకుశ వ్యాపార విధానాలు ప్రవేశపెట్టారు. కేవలం బ్రిటిష్ వారు మాత్రమే వర్తకం చేసుకోవచ్చు అనే విషయంలో ముఖ్యంగా స్వదేశీ పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వారి మర్కంటైల్ సిస్టంలో భాగంగా వారు అనేకమైన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. భారతదేశంలో లోని ముడి సరుకులను తీసుకొని వెళ్ళి భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టి వారి ముడి సరుకులను వివిధ రైల్వేస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి రేవు పట్టణాల ద్వారా ఇంగ్లాండ్కు భారతదేశ ముడి సరుకులను తీసుకొని వెళ్ళేవారు. ఈ విధంగా 16వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం వచ్చింది. అది ముఖ్యంగా ఇంగ్లాండ్లో బాగా విజయం సాధించింది. పారిశ్రామిక విప్లవం వల్ల అనేకమైన ఆధునిక యంత్రాలు తయారయ్యాయి. ఈ ఆధునిక యంత్రాలలో భారతదేశం నుంచి తీసుకెళ్లిన ముడి సరుకులను అక్కడ వస్తువులుగా తయారు చేసి తిరిగి భారతీయులకే అమ్మేవారు. ఇలాంటి విధానాలు తర్వాత రాను క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చారు. ఆధునిక విద్య పేరుతో వారు ఆధునిక విద్యాలయాలు ప్రవేశపెట్టడంతో పాటు అనేక మంది హిందువులను క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేశారు. తర్వాత హిందువుల యొక్క అంతరంగ విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. వారి విశ్వాసాలను, ఆచారాలను దెబ్బతీయడం మొదలుపెట్టారు. హిందూ మతం అనేది పూర్తిగా వర్ణ వ్యవస్థతో కూడుకొని ఉన్నదని, అనేక సాంఘిక దురాచారాలు, కుల వ్యవస్థ, తర్వాత మత పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని, కాబట్టి మీరు క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లయితే మీరు మా వల్లే అభివృద్ధి చెందుతారని భావనను వీరు కలిగించారు. తర్వాత అనేక మంది స్వదేశీ రాజుల యొక్క వారి అధికారాన్ని తగ్గించి వారి రాజ్యాలను క్రమక్రమంగా ఆక్రమించడం జరిగింది. భారతదేశంలో గొప్ప సామ్రాజ్యమైన మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిని కేవలం భరణం ఇచ్చి అతని రాజ్య భూభాగాలను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పరంగా తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. నేను చెప్పినట్లు ఆర్థికంగా రకరకాల వ్యవస్థల వల్ల భారతదేశం యొక్క పరిశ్రమలు దెబ్బతినడం, భారతదేశంలో పట్టు చీరలు నేసేవారి యొక్క మనకు
అగ్గిపెట్టెలో చీరలు పట్టు చీరలు పెట్టే నిపుణులు ఉన్న భారతదేశంలో ఢాకా పనివారి ఈ ఈ పట్టు చీరలు నేసేవారి చిటికెన వేలు కట్ చేయించడం ఇలాంటి కార్యక్రమాలు చేశారు. కాబట్టి భారతదేశంలో ఉన్న అనేక మంది వివిధ వ్యాపారాలు చేసుకునేవారు, వివిధ పరిశ్రమలలో ఉన్నవాళ్ళు, వాళ్లకు జీవనాధారం లేక తిరిగి అందరూ కూడా వ్యవసాయానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ విధంగా ఆర్థిక పరంగా భారతదేశం బాగా పతన దశకు చేరుకుంది. తర్వాత సాంఘిక వ్యవహారాల్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం, తర్వాత ప్రజల యొక్క అంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, వివిధ కారణాల వల్ల మనకు ప్రజలు ఈ వీరి పరిపాలనా విధానాలు వారి విధానాలు నచ్చక భారతీయుల్లో ఒక అసంతృప్తి ఏర్పడింది. ఈ అసంతృప్తి అనేది 1857 తిరుగుబాటు రూపంలో బహిర్గతమైంది. 1857 తిరుగుబాటు అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా వచ్చిన తిరుగుబాటు. ఇలాంటి తిరుగుబాటు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మొట్టమొదలు ప్రారంభమై మిగిలిన ప్రాంతాలకు ఈ తిరుగుబాటు విస్తరించింది. ఈ తిరుగుబాటులో భాగంగా మనకు హైదరాబాదు సంస్థానానికి కూడా ఈ తిరుగుబాటు వ్యాపించింది. మనకు బ్రిటిష్ డైరెక్ట్ కంట్రోల్లో ఉన్న బ్రిటిష్ వారి పాలిత ప్రాంతాలు ఉన్నాయి, బ్రిటిష్ వారు ప్రత్యక్ష పరిపాలన చేసే ప్రాంతాలు ఉన్నాయి, వాటిని బ్రిటిష్ ఇండియా అంటారు. మరి హైదరాబాద్ కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉండేది. ఎందుకంటే క్రీశకం 1798 సంవత్సరంలో రెండవ నిజాం అలీ ఖాన్ హైదరాబాద్ను పరిపాలించే ఆసబ్జాయి రెండో పాలకుడైన నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. దాని పరంగా బ్రిటిష్ వారికి ఆయన సామంతంగా మారిపోయాడు. దాని చేత ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా హైదరాబాద్ సంస్థానం పైన కూడా వీరు పెత్తనం చేయడం మొదలుపెట్టారు. కాబట్టి హైదరాబాద్ సంస్థానంలో కూడా ఇలాంటి తిరుగుబాటే, అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారంటే తీవ్ర అసంతృప్తి ఏర్పడి వారికి వ్యతిరేకమైన తిరుగుబాటు హైదరాబాద్ సంస్థానంలో కూడా జరిగింది. భారతదేశ వ్యాప్తంగా తిరుగుబాటు జరిగితే అది మీరట్లో మొదలై ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మొదలై మిగతా భారతదేశ ప్రాంతాలకు విస్తరించడంతో పాటు హైదరాబాద్ సంస్థానానికి కూడా ఈ తిరుగుబాటు విస్తరించింది. తర్వాత ఇటువంటి తిరుగుబాటు మరి హైదరాబాద్ సంస్థానంలో ఏ విధంగా జరిగింది, హైదరాబాద్ సంస్థానంలో ఈ తిరుగుబాటు ఎక్కడెక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనే అంశాలను ఇప్పుడు వివరించడం జరుగుతుంది. హైదరాబాద్లో సంస్థానంలో తిరుగుబాటులో మనకు సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం, సైన్య సహకార ఒప్పందం చేసుకున్నప్పుడు దానిలో భాగంగా దీనికి ఉన్న ఆంక్షలు ఏంటంటే, ఎవరైతే భారతీయ రాజు భారత గవర్నర్ జనరల్ అయిన వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందం ఎవరైతే బ్రిటిష్ వారి చేతతో చేసుకుంటారో అటువంటి రాజులను బ్రిటిష్ వారు ఎల్లవేళలా కాపాడతారని చెప్పడం జరిగింది. ఆ విధంగా బ్రిటిష్ వారు ఎల్లవేళలా కాపాడతారని చెప్పినప్పుడు మనకు హైదరాబాద్ రెండవ నిజామైన నిజాం అలీ ఖాన్ తనకు మరాఠా వారి నుంచి ముప్పు పొంచి ఉందనే కారణంగా ఆయన క్రీశకం 1798 సంవత్సరంలో బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ సైన్య సహకార ఒప్పందం ప్రకారము బ్రిటిష్ నిజాం రాజు రక్షణగా హైదరాబాద్లో 2 లక్షల బ్రిటిష్ సైన్యాన్ని బొల్లారంలో ఉంచడం జరిగింది. అలాంటి సైన్యాన్ని పోషించవలసిన బాధ్యత నిజాం పాలకుని పైన ఉంది. కాబట్టి ఆయన తన దగ్గర డబ్బు లేక ఆ సైన్య పోషణకు గాను ఆయన రాయలసీమ జిల్లాలను కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలను కంపెనీకి దారాదత్తం చేయడం జరిగింది. ఈ విధంగా దారాదత్తం చేశారు కాబట్టి వాటిని దత్త మండలాలని అన్నారు. తర్వాత బ్రిటిష్ రెసిడెంట్ అనేవాడు, రాజప్రతినిధి అనేవాడు హైదరాబాద్లో ఉంటాడు. ఆయన సలహాల మేరకే విదేశీ వ్యవహారాలు నడుచుకోవాలి. కాబట్టి బ్రిటిష్ రెసిడెంట్ అనేవాడు హైదరాబాద్కు వచ్చాడు. మరి బ్రిటిష్ రెసిడెంట్ అనేవాడు హైదరాబాద్కు వచ్చి నిజాం అలీ ఖాన్ కాలంలో 1800 సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందం అమల్లోకి వచ్చి హైదరాబాదు విదేశీ వ్యవహారాలు బ్రిటిష్ రెసిడెంట్ సలహా మేరకు నడుచుకునేవారు. తర్వాత రాను బ్రిటిష్ రెసిడెంట్ అనేవాడు బ్రిటిష్ వారు నిజాం అంతరంగ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకునేవారు. కానీ సైన్య సహకార ఒప్పందంలో భాగంగా ఏముండేదంటే కేవలం విదేశీ వ్యవహారాలు మాత్రమే బ్రిటిష్ వారి సలహాల చేత బ్రిటిష్ రెసిడెంట్ సలహాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ అంతరంగిక వ్యవహారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోరని చెప్పారు. కానీ తర్వాత మూడో నిజామైన సికిందర్ జా కాలం నాటికి మొత్తం కూడా హైదరాబాద్ నిజాం అనేవాడు, హైదరాబాద్ ఆసబ్జాయి పాలకుడు అనేవాడు పూర్తిగా బ్రిటిష్ వారికి ఒక తొత్తుగా
బ్రిటిష్ వారికి ఒక సామంతునిగా పూర్తిగా మారిపోయాడు. ఎందుకంటే హైదరాబాదు రాజైన పాలకుడైన సికిందర్జీ అనేవాడు తన దివాన్ను నియమించుకోవడానికి తన మిత్రుడైన మైపతిరామును తన దివాన్గా నియమించుకుందామని అనుకుంటాడు. కానీ బ్రిటిష్ వారు దీన్ని లెక్క చేయకుండా వారే ఒక వ్యక్తిని, వారికి సంబంధించిన వ్యక్తిని దివాన్గా నియమించడం జరిగింది. కనీసం డిప్యూటీ దివాన్ అయినా తన వారిని నియమించుకుందామని అనుకుంటాడు. కానీ అది కూడా జరగలేదు. కేవలం బ్రిటిష్ వారే డిప్యూటీ దివాన్ కూడా నియమించడం జరిగింది. చివరికి వస్తే మొత్తము హైదరాబాద్ రాజ్యం అనేది పూర్తిగా బ్రిటిష్ వారికి సామంత రాజ్యంగా మారిపోయింది. ఇది హైదరాబాద్ రాజ్య ప్రజలకు నచ్చలేదు. దీని చేత బ్రిటిష్ వారి పట్ల హైదరాబాద్ రాజ్య ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నది. తర్వాత హైదరాబాద్ రాజ్యంలో మనకు వహాబీ ఉద్యమం వచ్చింది. 1839 సంవత్సరంలో వహాబీ ఉద్యమం వచ్చింది. వహాబీ ఉద్యమం అంటే ప్రపంచవ్యాప్తంగా వహాబీ ఉద్యమం వచ్చింది. ముస్లింల హక్కుల కోసం వహాబీ ఉద్యమం వచ్చింది. ఇలాంటి వహాబీ ఉద్యమాన్ని బ్రిటిష్ వారిని అణచివేయడం జరిగింది. తర్వాత నిజాం చేత బలవంతంగా సంతకం చేయించుకుని బ్రిటిష్ వారు బిరార్ ఒప్పందాన్ని చేసుకున్నారు నిజాం చేత. ఈ బిరారును బలవంతంగా నిజాం నుంచి ఆక్రమించుకోవడం జరిగింది. ఈ అన్ని అంశాల వల్ల హైదరాబాదు రాజ్య ప్రజలకు బ్రిటిష్ వారంటే ఒక ఏవగింపు భావం కలిగింది. అలాంటి భావము 1857 తిరుగుబాటు సందర్భంగా బహిర్గతమైంది. మనకు హైదరాబాద్ నగరంలో మసీద్ గోడలపైన పోస్టర్లు వెలిశాయి. మరి హైదరాబాద్ రాజ్య ప్రజలను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత మౌల్వీ ఇబ్రాహీం అంటే ముస్లిం మత గురువు అయిన మౌల్వీ ఇబ్రాహీం హైదరాబాద్ ప్రజలను బ్రిటిష్ వారిపైకి రెచ్చగొట్టాడు. తర్వాత అక్బర్ మౌల్వీ అనే మరొక మత గురువు మక్కా మసీదులో ముస్లింలను సమావేశపరిచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ఆయన ప్రోత్సహించడం జరిగింది. తర్వాత ఆనాటి బ్రిటిష్ రెసిడెంట్ అయిన కల్నల్ డేవిడ్సన్ అనేవాడు కంపెనీ వారికి అంటే ఆనాటి గవర్నర్ జనరల్కు రిపోర్ట్ చేశాడు. హైదరాబాద్లో తిరుగుబాటు ఏ విధంగా ఉన్నదని. అంటే ఆయన ఒక విషయాన్ని రిపోర్ట్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే హైదరాబాద్ రాజ్యంలో శంషల్ ఉమ్రా అనే అధికారి ఉన్నాడు. ఆయన చిన్న కుమారుడైన ఇఫ్తిఖారుల్ ముల్క్ అనేవాడు హైదరాబాద్లో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాన్ని ఆయనే లేవదీశాడని ఆనాటి హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ అయిన కల్నల్ డేవిడ్సన్ కంపెనీ అధికారులకు రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా సికింద్రాబాద్లో సైనికులు ఆయుధాలతో తిరుగుబాటు చేస్తూ బ్రిటిష్ వారు తలలు నరికి మూసీ నదిలో పడవేయమని హెచ్చరికలు ఆనాటి సైన్యం వీధుల్లో తిరుగుతూ తమ రైఫిళ్లకు చూయిస్తూ బ్రిటిష్ వారిని కాల్చి మూసీ నదిలో పడేవని వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వాళ్ళు ప్రచారం చేస్తూ తిరగడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఔరంగాబాద్లో తిరుగుబాటు జరిగింది. హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉన్న ఔరంగాబాద్లో తిరుగుబాటు జరిగింది. సాలార్జంగ్ ఆనాటి దివాన్ లేదా ప్రధానమంత్రి అయిన హైదరాబాద్ రాజ్య దివాన్ లేదా ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ బ్రిటిష్ వారి సహాయం కోసం అంటే బ్రిటిష్ వారికి తిరుగుబాటును అణచివేయడంలో సాలార్జంగ్ పూర్తిగా సహకరించాడు. కాబట్టి బ్రిటిష్ వారి సహాయార్థం ఆయన ఉత్తర భారతదేశానికి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కాంటింజెంట్కి చెందిన 2 దళాలను బ్రిటిష్ వారు ఈ తిరుగుబాటును అణచడానికి ఉత్తర భారతదేశానికి పంపడం జరిగింది. ఈ 2 దళాలకు డఫేదారులైన జమేదార్ అమీర్ ఖాన్, డఫేదార్ మీర్ ఫైదా అలీలు ఇద్దరు కూడా ఈ 2 నాయకత్వంలో 2 దళాలు కూడా ఉత్తర భారతదేశానికి బయలుదేరాయి. వీరు ఔరంగాబాద్ సమీపంలో మేము ఉత్తర భారతదేశానికి వెళ్ళము, భారతీయులకు సాయం చేస్తాము, బ్రిటిష్ వారి తరపున మేము పోరాటం చేయమని చెప్పేసి ఈ 2 దళాలు కూడా ఔరంగాబాద్ సమీపంలో ఎదురు తిరగడం జరిగింది. తర్వాత మీర్ ఫైదా అలీ కెప్టెన్ అబ్బాట్ అనే బ్రిటిష్ అధికారిని కాల్చి చంపడానికి మీర్ ఫైదా అలీ అనే ఒక జమేదార్ ప్రయత్నం చేశాడు. అది విఫలమైంది. దాని చేత మీర్ ఫైదా అలీని పట్టుకొని బ్రిటిష్ వారు ఉరి తీయడం జరిగింది. తర్వాత అమీర్ ఖాన్కు శిక్షకు గురి చేశాడు. కాబట్టి ఈ దళాలు చేసిన తిరుగుబాటు ఇక్కడ విఫలం కావడం జరిగింది. ఔరంగాబాద్లో జమేదార్ చిదాఖాన్ నాయకత్వంలో ఖౌండ్ అశ్వికులు బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించారు. ఔరంగాబాద్లో జమేదార్ చిదాఖాన్ ఔరంగాబాద్లో బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. ఇలాంటి
తిరుగుబాటును హైదరాబాద్ కూడా విస్తరింపజేయాలని భావించిన చీదా ఖాన్ ఆయన హైదరాబాద్కు బయలుదేరాడు. ఆ విధంగా ఆయన హైదరాబాదు వస్తున్నాడనే విషయం తెలుసుకున్న సలార్జంగ్ ఆయనను నాంపల్లి రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 1857 సంవత్సరం జూలై 17వ తేదీన ఈ చీదా ఖాన్ను బ్రిటిష్ రెసిడెంట్కు సలార్జంగ్ అప్పగించడం జరిగింది. ఈ విధంగా అప్పగించినప్పుడు మక్కా మసీదులో ఒక పెద్ద సభ జరిగింది. తర్వాత ఈ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఉపన్యాసాలు జరిగాయి. తర్వాత ఈ సభలో ఏం నిర్ణయించారంటే 4 మౌలీలను నిజాం దగ్గరికి పంపించారు. ఎందుకంటే చీదా ఖాన్ని విడుదల చేయమని 4 మౌలీలు ముస్లిం మతాధికారులను నిజాం దగ్గరికి రాయబారం పంపించడం జరిగింది. ఒకవేళ నిజాం అంగీకరించకపోతే బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసి చీదా ఖాన్ను విడిపించుకుంటామని కూడా తీర్మానం చేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రోహిల్లా జమేదార్ అయిన తురబాజ్ ఖాన్ అనేవాడు మౌల్వీ అల్లావుద్దీన్ అనే తన మిత్రులతో కలిసి చీదా ఖాన్ను విడుదల చేయాలని బ్రిటిష్ రెసిడెంట్ మన సలార్జంగ్కు వర్తమానం పంపించారు వీళ్ళిద్దరు. ఆనాటి రోహిల్లా జమేదార్ అయిన తురబాజ్ ఖాన్ తర్వాత మౌల్వీ అల్లావుద్దీన్ ఇద్దరు కూడా చీదా ఖాన్ను విడుదల చేయాలని, లేకపోతే బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేస్తామని ఆనాటి ప్రధానమంత్రి అయిన సలార్జంగ్కు వర్తమానం పంపారు. కానీ సలార్జంగ్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా రోహిల్లా వీరుడైన జమేదార్ తురబాజ్ ఖాన్ మౌల్వీ అల్లావుద్దీన్లు ఇద్దరు కూడా 500 మంది రోహిల్లా వీరులతో కలిసి 1857 సంవత్సరం జూలై 17వ తేదీన బ్రిటిష్ రెసిడెన్సీకి పశ్చిమంగా ఉన్న డబ్బూ సింగ్, జయగోపాల్ దాస్ భవనాలు ఉన్నాయి. అక్కడ అంటే ప్రైవేట్ భవనాలు ఉన్నాయి, వీరికి సంబంధించిన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలపైకి ఎక్కి బ్రిటిష్ రెసిడెన్సీపైకి కాల్పులు జరపడం జరిగింది. మొత్తము మధ్యాహ్నం మొదలైన కాల్పులు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే లోపలి నుంచి బ్రిటిష్ రెసిడెంట్ అయిన కల్నల్ డేవిడ్సన్ అనేవాడు యుద్ధ వ్యూహంలో భాగంగా ఆయన తిరిగి ఎదురుకాల్పులు ప్రారంభించాడు. ఈ విధంగా ఎదురుకాల్పులు ప్రారంభించి ఆ రాత్రి మొత్తం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. జనం విస్తుపోయి చూస్తూ ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయమే సలార్జంగ్, ఆనాటి ప్రధానమంత్రి సలార్జంగ్ అరబు పటాలాన్ని తీసుకొచ్చి తురబాజ్ ఖాన్ ఉన్న భవనాలపైకి ఎక్కడం జరిగింది. అప్పటికే అనేక మంది రోహిల్లా వీరులు మరణించారు. తురబాజ్ ఖాన్ తర్వాత మౌల్వీ అల్లావుద్దీన్ ఇద్దరు కూడా తప్పించుకొని పారిపోయారు. తర్వాత మనకు తురబాజ్ ఖాన్ అనేవాడు తర్వాత కాలంలో మొఘల్ గూడా వద్ద దొరికాడు. కానీ మరి తిరిగి తప్పించుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ రెండోసారి తురబాజ్ ఖాన్ పట్టుకోవడానికి తురబాజ్ ఖాన్ ఎలా ఉంటాడో కూడా వీరికి తెలియదు. దాంతో కుర్బాన్ అలీ అనేవాడు తురబాజ్ ఖాన్ అనేవాడిని గుర్తుపడతాడని చెప్పాడు. ఈ కుర్బాన్ అలీ అనేవాడికి అనేక రకాలుగా డబ్బులు ఇచ్చి తురబాజ్ ఖాన్ గుర్తుపట్టాలని ఆయన తీసుకుని వెళ్ళి తూఫ్రాన్ వద్ద తురబాజ్ ఖాన్ని అరెస్ట్ చేసి అక్కడే కాల్చి చంపడం జరిగింది. ఆయన శవాన్ని నగర ద్వారానికి వేలాడదీయడం జరిగింది. తర్వాత మౌల్వీ అల్లావుద్దీన్ బెంగళూరుకి పారిపోయి కొంతకాలానికి తిరిగి వస్తే ఆయన మంగళపల్లి వద్ద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 1859 సంవత్సరం జూన్ 28వ తేదీన ఆయనను అండమాన్ జైలుకు పంపడం జరిగింది. ఆ విధంగా అండమాన్ జైల్లోనే శిక్ష అనుభవిస్తూ మౌల్వీ అల్లావుద్దీన్ 1884 సంవత్సరంలో అక్కడే మరణించాడు. తర్వాత వీళ్ళే కాకుండా హైదరాబాద్లో ఇంకా ఇతర తిరుగుబాట్లు కూడా జరిగాయి. అది మనకు సోరాపూర్ సంస్థానాధీశుడైన వెంకటప్ప నాయకు బ్రిటిష్ వారిపైన 1858 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన బ్రిటిష్ వారిపైన పోరాటం చేశాడు. పోరాటం చేసి ఓడిపోయి ఆయన పారిపోవడం జరిగింది. తర్వాత మరొక జమీందారు కర్ణాటకలోని కొప్పల్కోట జమీందారు అయిన భీమ్రావ్ దేశాయి ఆయనే బ్రిటిష్ వారిపై దాడి చేసి పోరాటం చేసి ఆయన మరణించడం జరిగింది. మరొక జమీందారు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కులకర్ణి నరసింగరావు అనే జమీందారు కూడా బ్రిటిష్ వారిపై పోరాటం చేసి ఆయన కూడా ఆయన మరణించడం జరిగింది. ఔరంగాబాద్ జిల్లాలో బెల్లులనే గిరిజన జాతి ప్రజలు షియాజీ నాయకత్వంలో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి విఫలమయ్యారు. బ్రిటిష్ వారి వీరి తిరుగుబాటును అణచివేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న నిజాం భవనానికి ఆనాటి బ్రిటిష్ రెసిడెంట్ అయిన కల్నల్ డేవిడ్సన్ అనేవాడు అక్కడికి రావడం జరిగింది. అదే సందర్భంలో కల్నల్ డేవిడ్సన్ పైన
నిజాం రోహిల్లా సైనికుడైన జహంగీర్ ఖాన్ తన బర్మర్ తుపాకీ ఉపయోగించి కాల్పులు జరిపాడు. అటువంటి కాల్పుల నుంచి కర్నల్ డేవిడ్సన్ మిస్ అయి ఆ గుండు సాలార్ జంగ్ ఉద్యోగికి తగిలి ఆయన మరణించడం జరిగింది. ఇదొక సంఘటన జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని బస్మత్ నగర్ నిర్మల్ ప్రాంతాల్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బస్మత్ నగర్ నిర్మల్ ప్రాంతాల్లో రోహిల్లాలు, గోండులు వీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇటువంటి తిరుగుబాటుకు మధ్య భారతదేశానికి చెందిన తాంతియా తోపే సహకారం ఉండేది. తర్వాత ఈ విధంగా మరి ఇలాంటి తిరుగుబాటుకు గోండు వీరుడైన రాంజీ గోండు సహాయం చేయడం జరిగింది. ఇటువంటి తిరుగుబాటును బ్రిటిష్ వారు క్రిస్టకు 1860 సంవత్సరంలో ఓడించి రాంజీ గోండును పట్టుకొని ఉరి తీయడం జరిగింది. ఇలాంటి తిరుగుబాట్లు దీంతో విఫలమయ్యాయి. 1857 తిరుగుబాటు అణచివేతలో సహకరించిన ఆనాటి హైదరాబాదు పాలకుడైన అఫ్జలుద్దీన్కు వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ అయిన కానింగ్ అనేవాడు బ్రిటిష్ ప్రభుత్వం తరపున ది స్టార్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి వేగుచుక్క అనే బిరుదు ఇచ్చి సత్కరించడం జరిగింది. అదే సందర్భంగా నిజాం నాణాలపైన మొఘల్ చక్రవర్తి పేరు ఉండేది అంతవరకు. కానీ బ్రిటిష్ వారు నిజాం నాణాలపైన ఉన్న మొఘల్ చక్రవర్తి పేరును తొలగించి నిజాం నవాబ్ పూర్తిగా తన పేరుతో నాణాలను ముద్రించుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఈ విధంగా 1857 తిరుగుబాటు అనేది హైదరాబాదు సంస్థానంలో కూడా ప్రతిఫలించి బాగా జరిగింది. కానీ బ్రిటిష్ వారు ఆనాటి హైదరాబాద్ పాలకుడైన అఫ్జలుద్దౌలా, తర్వాత అతని ప్రధానమంత్రి అయిన సాలార్ జంగ్ యొక్క సహకారంతో పూర్తిగా ఈ తిరుగుబాటును అణచివేయడం జరిగింది. తర్వాత మనకు హైదరాబాదులో సంస్థానంలో 1857 తిరుగుబాటు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఎగ్జామినేషన్ దృష్ట్యా కొన్ని వివరించడం జరుగుతుంది. ఆ ప్రశ్నలో భాగంగా మొట్టమొదటి ప్రశ్న, ఈ క్రింది వ్యక్తి హైదరాబాదులో తిరుగుబాటు లేవదీశాడని రెసిడెంట్ కర్నల్ డేవిడ్సన్ కంపెనీకి రిపోర్ట్ చేశారు. ఆయన ఎవరు తిరుగుబాటు లేవదీశాడని కంపెనీకి ఆయన కర్నల్ డేవిడ్సన్ ఆనాటి రెసిడెంట్ కంపెనీకి రిపోర్ట్ చేశాడని ప్రశ్నకు దానికి ఆల్టర్నేటివ్స్: నెంబర్ 1 ఇఫ్తఖారుల్ ముల్క్, నెంబర్ 2 ఇబ్రాహీం ఖాన్, నెంబర్ 3 శంషల్ ఉమ్రా, నెంబర్ 4 ఖాజా మొయినుద్దీన్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నెంబర్ 1 ఇఫ్తఖారుల్ ముల్క్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వ్యక్తి మక్కా మసీదులో ప్రజలను సమావేశపరిచి బ్రిటిష్ వారిపై తిరుగుబాటును రెచ్చగొట్టాడు. దీంట్లో ఆల్టర్నేటివ్స్: నెంబర్ 1 ఇబ్రాహీం, నెంబర్ 2 అక్బర్ మౌల్వీ, నెంబర్ 3 అల్లావుద్దీన్ మౌల్వీ, నెంబర్ 4 శంషేర్ మౌల్వీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2 అక్బర్ మౌల్వీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఔరంగాబాద్లో ఈ క్రింది వ్యక్తి 1857లో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు చేశాడు. దాంట్లో మనకు ఆల్టర్నేటివ్స్: నెంబర్ 1 అబ్బాట్, నెంబర్ 2 అల్లావుద్దీన్, నెంబర్ 3 మొయినుద్దీన్, నెంబర్ 4 చీదా ఖాన్. కనుక కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ 1 చీదా ఖాన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై ఎప్పుడు దాడి జరిగింది? దీనికి ఆల్టర్నేటివ్స్: 1857, నెంబర్ 1 1857 జూలై 4, నెంబర్ 2 1857 జూలై 8, నెంబర్ 3 1857 జూలై 12, నెంబర్ 4 1857 జూలై 17. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫోర్త్ 1 1857 సంవత్సరం జూలై 17. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై తిరుగుబాటు జరిగినప్పుడు హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు? దీనికి ఆల్టర్నేటివ్స్: నెంబర్ 1 ఈపీ మెట్కాఫ్, నెంబర్ 2 కిర్క్ ప్యాట్రిక్, నెంబర్ 3 హెన్రీ రస్సెల్, నెంబర్ 4 డేవిడ్సన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 4 డేవిడ్సన్. తర్వాత నెక్స్ట్, ఈ క్రింది వ్యక్తి బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి నాయకత్వం వహించాడు. ఆల్టర్నేటివ్స్: నెంబర్ 1 కుర్బాన్ అలీ, నెంబర్ 2 అల్లావుద్దీన్, నెంబర్ 3 తురబాజ్ ఖాన్, నెంబర్ 4 ఇఫ్తరుల్ ఖాన్. దీని కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 3 తురబాజ్ ఖాన్. నెంబర్ 7th క్వశ్చన్, ఈ క్రింది వ్యక్తి హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై జరిగిన దాడికి నాయకత్వం వహించి అండమాన్ జైలుకు పంపబడ్డాడు. ఇక్కడ నెంబర్ 1 ఆల్టర్నేటివ్స్: నెంబర్ 1 మౌల్వీ అల్లావుద్దీన్, నెంబర్ 2 ఇబ్రాహీం మౌల్వీ, నెంబర్ 3 అక్బర్ మౌల్వీ, నెంబర్ 4 మొహమ్మద్ మౌల్వీ. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌల్వీ అల్లావుద్దీన్ నెంబర్ 1. నెక్స్ట్ 8th క్వశ్చన్, బ్రిటిష్ వారు ఈ క్రింది నిజాం ప్రభువుకు ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చారు.
దీంట్లో ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 మహబూబ్ అలీ ఖాన్, నెంబర్ 2 అఫ్జలుద్దౌలా, నెంబర్ 3 నాసిరుద్దౌలా, నెంబర్ 4 నిజాం అలీ ఖాన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2 అఫ్జలుద్దౌలా. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, మొఘల్ చక్రవర్తి పేరును తొలగించి ఆసఫ్ జాయిలు తమ పేర్ల మీద నాణ్యాలు ముద్రించుకునే అధికారం బ్రిటిష్ వారు వారికి ఎప్పుడు ఇచ్చారు? దీంట్లో ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 1854, నెంబర్ 2 1857, నెంబర్ 3 1860, నెంబర్ 4 1872. దీంట్లో నెంబర్ 2 1857 అనేది కరెక్ట్ ఆన్సర్. దీంట్లో కొన్ని ప్రశ్నలు మనకు గతంలో వచ్చాయి. హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై ఎప్పుడు దాడి జరిగింది అనే ప్రశ్న గతంలో వచ్చింది. తర్వాత మనకి హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి జరిగినప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఎవరనే ప్రశ్న కూడా గతంలో వచ్చింది. తర్వాత మనకు హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీ పైన ఎవరు దాడి చేశారు అంటే తురబాద్ ఖాన్ దాడి చేశారని వచ్చింది. ఇలాంటి ప్రశ్నలు గతంలో వచ్చాయి. కాబట్టి ఇప్పుడు రానున్న ఎగ్జామినేషన్లో రకరకాలుగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అభ్యర్థులు గమనించగలరు. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.